ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. కీర్తనలు 66 కీర్తన 19వ వచనము. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి సమృద్ధమైన దీవెన, సమృద్ధమైన ఆశీర్వాదం నీకు కలిగించబోతున్నాడు. నీకు కలిగిన శ్రమలన్నిటిలో దేవుడు నిన్ను విడిపించి, బానిసత్వం నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఏ విషయంలో కలిసి చెందొద్దు. ఆయనకి సమీపముగా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి స్తుతించినప్పుడు, దేవుని కీర్తించినప్పుడు నిన్ను దీవించి దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. దేవుడు నీ ప్రార్థన తోసివేసేవాడు కాదు. దేవుడి యొద్ద నీ ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు. ఆయన కృపని వెంబడించేది. నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ సమస్యలు బట్టి కన్నీటితో నువ్వు బాధపడుతున్నావా? కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఎందుకు నా బ్రతుకు చనిపోతే మంచిది నువ్వు అనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, అందరూ ప్రేమించలేక, ఆదరించలేక ఒంటరి స్థితిలో ఉంటున్నావా? నమ్మిన వారే నిన్ను తోసివేస్తున్నారా? నువ్వే విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. నీ అబద్ధ సాక్ష్యాలు నీ మీద పలుకుతున్నారా? చేయని తప్పు నీ మీద వేస్తున్నారా? సహోదరి, సహోదరుడా, ఎందుకు పనికిరారని అనేక మంది నిన్ను నిందిస్తున్నారా? సమాజంలో నిన్ను బ్రతికితే వేస్తూ నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. నిన్ను దేవుడు అభిషేకించి నీ కీడుని దేవుడు మేలుకరంగా చేయబోతున్నాడు. నీ మనవి దేవుడు ఆలకించబోతున్నాడు. ఏ విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించబడిన గాక. ఆమేన్.